సో గైస్ మనం ఇప్పుడు ఇండియన్ కాఫీ హౌస్కి అయితే వచ్చాము లంచ్ కోసము. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ ఫుడ్ అంతా ఎట్లుందో చూద్దాము. హలో గైస్, మనమైతే మీల్స్ ఆర్డర్ చేసాము. మీల్స్లో మనకు ఒక పాపడ్, రైస్, ఇక్కడ కర్రీ, ఇక్కడ పప్పు, రసము, కర్డ్, పాయసము, అదేమో అరటికాయ అండ్ బేసిక్గా ఇది ఒక ఆకుకూర పప్పు, ఇంకా వేరే పప్పు ఇచ్చినారు. మినీ మీల్స్లో అయితే ఇది వచ్చేసి మినీ మీల్స్ చపాతీ అండ్ చట్నీ ఒకటి, కర్డ్ రైస్, సాంబార్ రైస్, టమాటో రైస్ ఇచ్చినారు. మళ్ళీ మామిడికాయ చట్నీ ఒకటి, చపాతీ ఒకటి ఇచ్చినారు. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ పాపడ్తో అయితే స్టార్ట్ చేసాము. సో ఇది ప్లెయిన్ పాపడ్ వితౌట్ ఎనీ మసాలా అండ్ యూ డు నాట్ సీ ఎనీ ఆయిల్ కూడా ఏం లేదు. చాలా బాగుంది అసలు. సో గైస్ ఇది వచ్చేసి వంకాయ మసాలా అనుకుంటా. దీంట్లో వేరే ఇవి కూడా ఉన్నాయి. ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. ఇది వంకాయ మసాలా గైస్, నేను టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో. కొంచెం స్వీట్ అండ్ దీంట్లో ఎట్లా చెప్పాలంటే కొంచెం స్వీట్గా ఉంది అండ్ టామరిన్ ట్యాంగీ కూడా ఉంది. చాలా వెరైటీ ఉంది. ఫస్ట్ టైం తింటున్నా ఇట్లాంటి డిష్. అసలు ఈ స్టైల్ మనం చెయ్యం బేసిక్గా. చాలా బాగుంది. సో ఐ విల్ టేక్ అనదర్ బైట్ ఆఫ్ ఇట్. బాగుంది, బేసిక్గా నాకు నచ్చింది. సో ఐ విల్ ఆల్సో ట్రై అదర్ ఆప్షన్స్ అండ్ లెట్ యు నో ఎట్లుందో నేను చెప్తాను. నెక్స్ట్ మనము ఈ దాల్ అయితే ట్రై చేద్దాము ఒకసారి. సో విల్ ట్రై దిస్ అండ్ విల్ సీ హౌ ఇట్ టేస్ట్. చాలా కమ్మగా ఉంది పప్పు అయితే. అసలు మనము ముద్దపప్పు ఎట్లయితే ముద్దపప్పు కాదు కానీ కొంచెం ఇంకా కన్సిస్టెన్సీ కొంచెం ముద్దపప్పుది గట్టిగా ఉంటుంది కానీ ఇది కొంచెం పల్సగా ఉంది కానీ చాలా కమ్మగా ఉంది. సో యూ క్యాన్ డెఫినెట్లీ ట్రై. సో విల్ ఆల్సో టేస్ట్ అదర్ థింగ్స్ అండ్ లెట్ యు నో హౌ ఇట్ టేస్ట్. ఇప్పుడు ఈ పప్పు ట్రై చేద్దాం మనము ఎలా ఉందో ఒకసారి కలుపుకొని. Let's squeeze the chili in it and also see చాలా బాగుంది. ఇప్పటి వరకు 3 వెరైటీస్ నేను టేస్ట్ చేసిన, ఏది కూడా డిసప్పాయింట్ చేయలే. టు మై సర్ప్రైజ్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మీల్స్ వచ్చేసి ఇక్కడ చాలా అఫోర్డబుల్. ఐ గెస్ ఇట్స్ అరౌండ్ 110 రూపీస్. సో ఎవ్రీ డిష్ ఐ టేస్ట్ అంటిల్ నౌ. ఐ ఓన్లీ టేస్టెడ్ 3 డిషెస్. అవి కూడా అన్నీ బాగున్నాయి అసలు. సో నైస్. ఐ విల్ టేస్ట్ అదర్ థింగ్స్ అండ్ ఐ లెట్ యు నో. సో గైస్ ఇది వెజ్ బిర్యానీ లాగా ఉంది. దీంట్లో బ్రెడ్ టోస్ట్ ఇచ్చినారు. లెట్స్ ట్రై దిస్ అండ్ సీ హౌ డస్ ఇట్ టేస్ట్. So let's taste the veg biryani with the bread toast in it. This is one of the best veg that we had in our trip. So ఇది కూడా చాలా బాగుంది. And also try other things and let you know. This is sambar rice. Let's taste the sambar rice. Sambar rice. Good, really good actually. Let's also taste the curd rice. The curd rice is also really good. మనం ఇంకా కొన్ని వెరైటీస్ మిగిలిపోయినాయి కదా, అరటికాయ
అండ్ ఆకుకూర పప్పు, రసం, అది కూడా టేస్ట్ చేసి ఎట్లుందో మీకు చెప్తాను. సో గైస్ ఇప్పుడు ఆకుకూర పప్పు అయితే మనము ట్రై చేద్దాము. ఫస్ట్ అయితే అరటికాయ కాకుండా జస్ట్ ఆకుకూర పప్పు ఎట్లుందో ట్రై చేద్దాం. నా దగ్గర ఒక్క కంప్లైంట్ లేదు, బేసిక్గా అన్నీ అసలు సూపర్గా ఉన్నాయి. అరటికాయ కూడా చూస్తాము, ఇట్స్ గుడ్. ఇది అరటికాయ, కోకోనట్ అండ్ కొన్ని మినప్పప్పు ఉన్నది దాంట్లో. సో లెట్స్ ఫస్ట్ టైం నా లైఫ్లో వెజిటేరియన్ ఇంత ఎంజాయ్ చేసుకుంటా తింటున్నాను. ఐ రియల్లీ లైక్ దిస్. సౌత్ ఇండియన్ స్టేట్స్లో rasam is quite popular. Let's eat that with some coconut fry and let's see how does it taste. రసం కూడా సూపర్గా ఉంది. సో ఓవరాల్గా అన్నీ బాగున్నాయి అసలు. సో that shows the quality of food, the taste and all. 1958 నుంచి ఉందంటే ఏదన్నా ఉంటుంది కదా, ఊరికే ఉండదు కదా. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ వుడ్ ఆల్సో ఆ షవర్ ఎట్లుందో అని అడుగుదాం ఒకసారి. హౌ డూ యూ లైక్ ద మీల్స్? చాలా బాగుంది, చాలా బాగుంది. No, what did you like? You I liked everything, right? Okay. भाई आपको कैसा लगा? Very nice. Everything is good, right? Everything is very good. Very delicious. ఓకే, అది అన్నమాట గైస్. సో వెజిటేరియన్ థాలీ అట్ ఇండియన్ కాఫీ హౌస్. సో చాలా బాగుంది. యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? Vegetarian. షవర్ సేస్ హీ వుడ్ బికమ్ అ వెజిటేరియన్. 3 lemon fresh. షవర్ అంటుండు ఇప్పటి నుంచి వెజిటేరియన్ అయిపోతాడంట. ఆచే ఫుల్ వెజిటేరియన్. We will see in the upcoming vlogs. Chalo, see you guys, bye. హలో గైస్, మనం ఇప్పుడైతే ఆరోవెల్లి టౌన్షిప్కి అయితే వచ్చాము. దీన్ని అరబిందో ఆశ్రమ్ అని కూడా అంటారు. దిస్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1968 విత్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ శ్రీ అరబిందో. దీన్ని ఫౌండ్ చేసిన వాళ్ళు మదర్ అని అంటారు, మదర్ మిర్రా అల్ఫాసా. అయితే ఆమె ఫ్రెంచ్ సిటిజన్, లేటర్ షీ బికెమ్ ఇండియన్ సిటిజన్. ఈ ఆశ్రమం వచ్చేసి పాండిచేరి అండ్ చెన్నై లిమిట్స్లో ఉన్నది. 25 స్క్వేర్ కిలోమీటర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. బేసిక్గా మనము మాతృ మందిర్ అని ఒక మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. ఇక్కడికి రావడానికి అప్రాక్సిమేట్లీ 2.5 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. మాకు ముందు తెలీదు. అక్కడ మీరు మెడిటేషన్ చేయాలంటే యూ హ్యావ్ టు కమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ప్రయర్గా బుకింగ్స్ చేసుకోవాలి. అక్కడ మీరు మెడిటేషన్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెడిటేషన్ ఓన్లీ కమ్ హియర్ ఆర్ ఎల్స్. ఇక్కడ అంతా మీకు చాలా వాకింగ్ ఉంటుంది. బేసిక్గా ఇది వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు. సో దీని కాన్సెప్ట్ అది అనమాట. సో మాకైతే ఫుల్ వాకింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చాం కానీ దూరం నుంచి మాతృమందిర్ చూసాము. వేరే వేరే మ్యూజియంస్ కూడా ఉన్నాయి వేర్ ఫోన్ ఆర్ ద వీడియోగ్రఫీ వాజ్ నాట్ అలౌడ్. సో అదనమాట. సో మేము ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే బీచ్కి వెళ్ళిపోతున్నాము. సో ఓకే గైస్, దట్స్ ఆల్ అబౌట్ ది ఆరోవెల్లి టౌన్షిప్. Hello guys, welcome to Serenity Beach. The beach is less crowded here, so ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. సో యూ కెన్ రియలీ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ ఓవర్ హియర్ బికాస్ దిస్ ఈస్ very peaceful and you also have rocks over there, so you can also go there. అక్కడ కూడా మీరు పోవచ్చు. చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు ఇక్కడ. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ బీచ్.
హలో గైస్, మనం ఇప్పుడు ఫార్చ్యూన్ బేకర్స్ అండ్ కన్ఫెక్షనరీస్కి అయితే వచ్చాము. దిస్ షాప్ ఈజ్ ఫ్రమ్ 1984, ఈ బేకరీ. సో ఒకసారి లోపలికి వెళ్ళి మనం చూద్దాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అదనమాట. నేను ఆల్రెడీ చికెన్ పఫ్ అనేది ట్రై చేశాను. ఇక్కడ చాలా సూపర్గా ఉంది. అయితే నేనేం సజెస్ట్ చేస్తానంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బేకరీ ఇన్ ద టౌన్. చికెన్ పఫ్ స్పెషల్గా మంచిగా ఉంటుంది. బేసిక్గా మీరు ఈ వీడియోలో నేను మెన్షన్ చేసిన బేకరీ అయితే మీరు హైలైట్ చేసుకోండి. బికాస్ నేను ఒక సపరేట్ షార్ట్ కూడా పెట్టినాను నేను ఈ బేకరీ గురించి. సో ప్లీజ్ వాచ్ దట్ షార్ట్. ఐ హ్యావ్ హౌ గుడ్ ద చికెన్ పఫ్ ఈజ్, దాని ఫిల్లింగ్ ఎట్లుందో నేను చేశాను. ప్లీజ్ వాచ్ దట్. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ బేకరీ. भाई लोग अपन कहाँ है भाई? బిస్మిల్లా. ఓకే గైస్, మనం ఇప్పుడైతే బిస్మిల్లాకి వచ్చేసినాము. ఈ రెస్టారెంట్లోకి వెళ్ళి మనము ఫుడ్ ట్రై చేసి ఎలా ఉందో మేము మీకు ఒక రివ్యూ ఇస్తాను. సో గైస్, మనం బిస్మిల్లా మల్టీ కుజిన్ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. మీకు ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ వాచ్ ద షార్ట్. అక్కడ నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. సో ఓకే గైస్, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ ప్లేస్. సో గైస్, ఇప్పుడే మనము డిన్నర్ ఫినిష్ చేసుకొని అరుణ్ ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చినాము. క్యా హై భయ్యా? मैंगो लीची. कुछ और है ना? वनीला लेता हूँ ना. 20? No, this is a bigger one. This is 50 bro. This is vanilla. 20 वाला. Yeah. So guys, నేనైతే బ్లాక్ కరెంట్ ఇంకా స్ట్రాబెరీ ఫ్లేవర్ తింటున్నాను. ఒకసారి నేను టేస్ట్ చేసి చూసిన. చాలా బాగుంది. సో అరుణ్ ఐస్ క్రీమ్స్, the best cream based ice creams. You can definitely try. Chalo, that's all for this day. Hope you like the video. Bye.